జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్ర పరంగా అభిజిత్ ముహూర్తానికి బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ఒక రోజులో జ్యోతిష శాస్త్ర పరంగా మొత్తం 15 ముహూర్తాలు ఉంటాయి. ముహూర్త కాలము అంటే 48 నిమిషాలు అని అర్థం. ఒక రోజులో ఉండేటటువంటి 15 ముహూర్తాలలో 8వ ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తం అనే పేరుతో పిలుస్తారు. ఈ అభిజిత్ ముహూర్తము ఏ రోజైనా సరే సుమారుగా 12 గంటల ప్రాంతంలో వస్తుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, అభిజిత్ ముహూర్తంలో విష్ణు శక్తి వాతావరణంలో వ్యాపించి ఉంటుంది. కాబట్టి విష్ణు శక్తి సంపూర్ణంగా మనకు రావటానికి, విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈ అభిజిత్ ముహూర్తంలో ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవచ్చు. సహజంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలన్నా, ముఖ్యమైన శుభ కార్యక్రమాలు చేయాలన్నా ముహూర్త బలం చూసుకోవాలి. ముహూర్త బలం చూసుకునేటప్పుడు ముహూర్తంలో లగ్నములో గురువు ఉంటే ఆ ముహూర్తానికి బలం ఎక్కువ ఉంటుంది. అలాగే ముహూర్త లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు. దీన్ని చతుర్థ శుద్ధి, సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి అనే పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ చూసుకొని ఒక ముహూర్తం ద్వారా ముఖ్యమైన పనులు, ముఖ్యమైన శుభ కార్యక్రమాలు చేసుకోవాలి. అయితే వీటన్నిటినీ చూసుకొని ముఖ్యమైన శుభ కార్యక్రమాలు చేయటం, ముఖ్యమైన కార్యాలు చేయటం వీలు కానప్పుడు అభిజిత్ ముహూర్తంలో ఆ పనులు నిర్వహించినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే బుధవారం నాడు మాత్రం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వచ్చే ఈ అభిజిత్ ముహూర్తానికి కొద్దిగా బలం తక్కువగా ఉంటుందని, ఒక్క బుధవారం తప్ప అన్ని రోజుల్లో కూడా దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చే ఈ అభిజిత్ ముహూర్తంలో కీలకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అభిజిత్ ముహూర్తం బుధవారం ఉన్నప్పుడు మాత్రం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అభిజిత్ ముహూర్తంలో కీలకమైన పనులు నిర్వహించుకోండి. దానివల్ల విశేషమైన శుభయోగాన్ని అందిపుచ్చుకోండి. అలాగే అభిజిత్ ముహూర్తంతో సమానంగా శక్తి ఉన్నటువంటి ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు 96 నిమిషాల దగ్గర ప్రారంభమై 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్న సమయంలో వాతావరణంలో వీరవాయువు అని ఒక ప్రత్యేకమైన వాయువు ఉంటుంది. దాని ప్రభావం వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ధ్యానం చేసిన, బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మీ ముహూర్తంలో విద్యార్థులు పఠనం చేసినట్లయితే దానివల్ల కూడా విద్యాపరంగా మంచి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో ముఖ్యమైనటువంటి ధ్యానాలు, పూజలు, చదువులు ఇలాంటివి నిర్వహించుకోండి. ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ అభిజిత్ ముహూర్తంలో చేసుకోండి. సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన కౌముదీ లక్ష్మీ వ్రతం, కోజాగరి పూర్ణిమకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కోజాగరి పూర్ణిమ సందర్భంగా కౌముదీ లక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. బుద్ధిం యా నహ ప్రచోదయ. యా అంటే యవతయో, నహ అంటే మా యొక్క, యవతే మా యొక్క బుద్ధులను ప్రేరేపణ చేస్తుందో ఆ తల్లికి నమస్కారం. చూడండి గొప్ప మాట. మన ఇంద్రియంలో ఇది కదులు అని ఎవరు నడిపిస్తున్నారు ఇంద్రియాన్ని? ప్రాణం లేనిది ఇంద్రియం కదలదు. కానీ ఇక్కడున్న విషయం వినాలి అన్న ఆ ఇంద్రియానికి ఆ బుద్ధే ప్రేరేపించాలి. కనుకనే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా ఇంద్రియములకు ప్రేరణ కలిగించేది బుద్ధి అయితే సమస్త బుద్ధులకు ప్రేరణ కలిగించే చైతన్యం ఎవరు? ఆవిడ అమ్మవారు. అందుకు మా బుద్ధులకు ప్రేరణ కలిగించే తల్లిని మేము ధ్యానిస్తున్నాము. ఆవిడ ఇప్పుడు ఎవరయ్యారు? బుద్ధులకు ప్రేరణ కలిగించే తల్లి. అయితే ఆవిడెవరు? సర్వ చైతన్య రూప ఆద్య విద్య. ఆ తల్లే మన బుద్ధులకు ప్రేరణ కలిగిస్తున్నది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి బుద్ధికి ఎప్పుడు మంచి ప్రేరణ ఉంటుందండి. అందరి బుద్ధుల్ని ఆవిడే ప్రేరేపించేటప్పుడు దుర్మార్గుడు దుర్మార్గంగా ప్రవర్తించారంటే వాడి బుద్ధిని కూడా అమ్మవారే ప్రేరేపించారు కదా.
అని చేసిన దుర్మార్గం అంతా అమ్మవారి మిత్తోసి వచ్చా అంటే అమ్మవారు ప్రేరేపించుట అంటే అర్థం ఆవిడ శక్తి ప్రదాయిని, వారికి శక్తినిస్తోంది అని అర్థం. ఇక్కడ మనం అనేక మార్లు చెప్పుకున్నాం, నీలం రంగు అద్దంలోంచి దీపం చూపిస్తే నీలకాంతి వస్తుంది. అక్కడ నీలకాంతి రావడానికి కారణం ఎవరు? దీపం. అయితే కాంతికి దీపం కారణం, కానీ నీలానికి మాత్రం అద్దం యొక్క రంగే కారణం, కాంతి కాదు. ఇది మన అనేక మార్లు చెప్పుకున్నాం. కానీ ఆ దీపకాంతి లేకపోతే నీలం కూడా తెలియట్లేదు, నీలం కూడా మనకు తెలియట్లేదు. అలాగే జీవుడికి సంస్కార సహజంగా ఆ చిత్తానికి మాలిన్యాలు అంటిపెట్టుకుంటాయి, పుణ్యాలు అంటిపెట్టుకుంటాయి. ఆ లోపల చైతన్య రూపిణిని అమ్మ ప్రసరించడం చేత మాలిన్య బుద్ధులకు మలిన ప్రేరణలు వస్తున్నాయి. నీల కాంతి అన్నప్పుడు నీలం అద్దం లక్షణం, కాంతి దీపలక్షణం ఎలాగైతే విడదీసుకుంటున్నామో బుద్ధిని ప్రేరేపిస్తున్నది అంటే బుద్ధిలో పుట్టే మంచి చెడులకు బుద్ధి కారణం, శక్తికి అమ్మ కారణం అని అలా విడదీసుకోవాలి. ఇది బుద్ధికి ప్రేరణకర్త్రి అంటే ఇప్పుడు తెలిసింది కదా. అయితే ఇది ఎవడైతే తెలుసుకుని అమ్మా నా బుద్ధులకు నువ్వే ప్రేరణకారిణివని తెలుసుకుంటున్నాడో వాడి విషయంలో అమ్మ జోక్యం చేసుకుని, ఎందుకంటే దీపంలా జడంలా వెలిగించు కూర్చోదా తల్లి, ఆవిడ సర్వశక్తిమయ్యి. అందుకే వెంటనే అమ్మా నా బుద్ధికి నువ్వే ప్రేరణకారిణివి అన్నాడా, వెంటనే ఆవిడ కలగజేసుకుని వాడి బుద్ధిని సంస్కరించి వాడి బుద్ధిని ఎప్పుడూ మంచి వైపే ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అందుకే బుద్ధిని ప్రేరేపించే తల్లిని దండం పెట్టడంలో ఉద్దేశం ఇదండి. ఎందుకంటే ఆ తల్లి మన బుద్ధిని సంస్కరించగలదు, సంస్కరించే అవకాశం ఇచ్చాం. లేకపోతే మమ్మల్ని అమ్మ ప్రేరేపిస్తోంది అని మీరు ఏ పని చేసిన పని ఆవిడే చేయించిందని పేరు వస్తుంది కదా, మరి ఆవిడికి చెడ్డ పేరు రాకూడదు కదా. అందుకే ఆ తల్లి పూనుకి ఏం చేస్తుందంటే మన బుద్ధుల్ని సత్తు వైపు ప్రేరేపిస్తుంది. అందుకే ఈ మంత్రం యొక్క విశేషం ఏంటంటే మా బుద్ధుల్ని ఏ విధంగా ఉంటే తరించుతామో ఆ విధంగా ప్రేరేపింపజేయు తల్లి. ఇది అండి గాయత్రి మంత్రం యొక్క అసలు పరమార్థం. అమ్మను అడగవలసిన కోరిక ఇదొక్కటే, నా బుద్ధిని నువ్వే ప్రేరేపించు అని అన్నాడెప్పుడో వాడి బుద్ధిని ఆవిడ తన వైపు ప్రేరేపింపజేస్తుంది. తన వైపు అంటే సద్వస్తువు వైపు ప్రేరేపింపజేస్తుంది. ఇది మంత్రం యొక్క పరమార్థం. ఒక్కసారి సమగ్రంగా భావిద్దాం దీన్ని. సర్వ చైతన్య రూపిణి అయి, సృష్టికి ఆది అయి, జ్ఞానస్వరూపిణి అయి ఉంటూ సమస్త జీవుల బుద్ధిల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో ఆ తల్లిని మా బుద్ధితో ఉపాసిస్తున్నాము. ఈ చెప్పడంలో ఆవిడిచ్చిన బుద్ధిశక్తి ఆవిడికే అర్పిస్తున్నాననే భావం కూడా కనబడుతుంది. కనుక ఇందులో సర్వ వేదసారము, వేదాంతసారము, పరమార్థము దాగి ఉంది. కనుక దీనినే మహామంత్రం అంటారు. ఇది లెక్క పెడితే 24 అక్షరములు ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క పాదమునకు 8 అక్షరాలు చొప్పున 3 పాదములు ఉన్నాయి. మరొక్కసారి మంత్రాన్ని మనందరం పఠించి ఇంకా జపించుకోండి. అర్థభావనతో ఉపదేశం పొందడం సంస్కారము. అది ఇప్పుడు మనకు జరిగింది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఒక ఇద్దరు ఎక్కడికో బయలుదేరారు. ఒక ఆయన అంటాడు వెళితే ప్రమాదమేమో వెళ్ళొద్దురా అంటాడు. అందులో ఒకడు మొండి పట్టుదలతో నేను లాగైనా బయలుదేరిపాడు. వాడికి ప్రమాదం జరగలేదు సరికదా, ఒక అద్భుతమైన ఫలితం ఏదో దొరికింది. వాడు వెనక్కి వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళగలిగి వెళ్ళలేదు, శంకతో ఉండిపోయావు నువ్వు, నేను ధైర్యంతో వెళ్ళాను అన్నాడు. వాడిలో శంకర్ రూపంలో ఆపేసింది ఎవరు? వాడి బుద్ధికి ఆ ప్రేరణ ఇచ్చింది. అలాగే వీడికి ధైర్యం ఇచ్చి పంపించింది ఎవరు? వీడికి ఫలితం పొందే యోగం ఉంది కనుక వీడికి ధైర్యం ఇచ్చి పంపించింది. వాడికి యోగం లేదు కనుక శంక పుట్టి ఆపేసింది. ఈ కర్మఫల ప్రదాయిని అయినటువంటి ఆ తల్లి వారి వారి యోగ్యతలను అనుసరించి ప్రేరేపిస్తుంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మనల్ని సరియైన మార్గంలోకి ప్రేరేపించి ప్రమాదకరం లేని పద్ధతుల్లో అమ్మ నడుపుతుంటుంది. అందుకే అమ్మ నన్ను నడుపుతోంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఎప్పుడూ తప్పుదారి తొక్కడు, వాడికి భయం ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ మంత్రం యొక్క భావం ఏంటంటే అమ్మ తోడుంటుంది మనకి ఇప్పుడు కూడా. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి పరమార్థం. దీనిని ప్రథమ శ్లోకంగా, ప్రథమ మంత్రంగా అందించి వ్యాసదేవుడు దేవీ భాగవతాన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని పురాణములు పుట్టినట్లే ఈ పురాణం కూడా నైమిషారణ్యంలో పుట్టింది. సూత పౌరాణికుల వారిని శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తే చెప్తున్నాడు. అయితే శౌనకాది మహర్షులు ఎలా ప్రశ్నించారు, అంతేగాని వాళ్ళు రోజు వింటున్నారు కదా అని వాళ్ళు వెలివి ఇవాళ ఈ సబ్జెక్ట్ చెప్తాను నేను ఎప్పుడూ మొదలు పెట్టలేదని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే శ్రద్ధ, అది శ్రద్ధని చూసే చెప్పాలి తప్ప శ్రద్ధ లేని వారికి చెప్పరాదు. అందుకు శ్రద్ధాళువుల ముందు శ్రద్ధ వ్యక్తం కావాలి కదా, అందుకు శ్రద్ధను చూపిస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారు. మీ యొక్క భాగ్యం వల్ల మా యజ్ఞం సార్థకమైంది. మేము దీర్ఘ సత్రయాగం చేస్తున్నాం ఇక్కడ. ఈ చేస్తున్న దశలో మీరు రోజు వచ్చి పురాణములు చెప్పడం వల్ల మేము చేస్తున్న యజ్ఞము మరింత స్పృహతో, పరమార్థ స్ఫురణతో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నది ఏంటంటే అమ్మవారి కథలు వినాలనిపిస్తోంది అన్నారు. అంటే అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి ఈరోజు లభించిందనమాట. అందుకే వినాలని బుద్ధి పుట్టింది.
అయితే ఎప్పుడైనా సరే అమ్మవారు అయ్యవారు భగవత్కథ వినాలట. వినకపోతే దాని గురించి చెప్తున్నారు. నకర్ణాయే నశృణ్వంతి తే ప్యకర్ణా కథన్నచ. నాకు చెవులున్నాయండి అంటే ఒకవేళ అమ్మవారి కథ వినకపోతే చెవులు లేని వాళ్ళే అన్నారు ఒకటే మాట ఇక్కడ. నాకు అన్నీ వినబడతాయండి. అవునా, అమ్మవారి వినబడలేదా? వినబడలేదే, నీకు చెవుల్లో ఉన్నాడు ఇక్కడ. అందుకే నా కర్ణాయే నశృణ్వంతి తే అపి అకర్ణాహ, వాళ్ళు అకర్ణులే, చెవులు లేనివారే అన్నారు ఇక్కడ. అందుకే మేమందరం కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నాం నైమిషారణ్యంలో అంటే అత సర్వే ద్విజాహ సౌమ్య శ్రోతుకామా సమాహితా. మేము కేవలం ఆ భగవత్కథలు వినాలనే కోరికతో కూర్చున్నాం. ఎందుకంటే ఈ భయంకరమైన కలిలో ఏ సాధనతోనూ భగవంతుడిని పట్టుకోలేం, శ్రవణంతో మాత్రమే పట్టుకోగలం. నేను నిరంతరం నువ్వు చెప్తూ ఉంటే, మేము వింటూ ఉంటే మా స్పృహ ఎక్కడుంటుంది? భగవంతుడితోనే ఉంటుంది. ఎప్పుడు స్పృహ భగవంతుడితో ఉంటే కలి మా దగ్గరికి ఎక్కడ వస్తాడు? అందుకే వర్తంతే నైమిషారణ్యే క్షేత్రే కలిభయార్దితా. కలిభయానికి మేము జంకి ఇక్కడ నీ ద్వారా వింటూ తరించిపోతున్నాం, చెప్పమని అడిగితే అప్పుడు ప్రారంభిస్తున్నాడు సూతుల వారు. మీ భాగ్యవశాత్తు, నా భాగ్యవశాత్తు వ్యాసదేవుడు నాకు అనుగ్రహించినటువంటి దేవీ భాగవత గ్రంథాన్ని చెప్పబోతూ ఉన్నాను. ఒక్క మాట, సృష్టిలో ఎప్పుడైనా సరే మోక్షం కావాలి అంటే వినా జ్ఞానేన సర్వజ్ఞ నైవముక్తి కదాచన. జ్ఞానము లేనిది మోక్షము రాదు. ఇది గొప్ప మాట. జ్ఞానాదేవహి కైవల్యం అని అనేక మనం చెప్పుకున్న ఆ మాట. ఆ జ్ఞానం రాక భ్రమతాం కాలచక్రిత్ర నరాణాం త్రిగుణాత్మకే. ఆ జ్ఞానము లేకపోవడం వల్లే త్రిగుణాత్మకమైన కాలచక్రంలో నరులు తిరుగుతూ ఉంటారు. ఆ జ్ఞానం కావాలి అంటే కావలసింది ముందు పాపసంహారం. పాపసంహారం అయితేనే ముందు శ్రద్ధగా వినగలంట. ఆ విన్నదానిలో క్రమక్రమంగా చిత్తశుద్ధి కలిగరి అప్పుడు ముక్తికి అవసరమైన జ్ఞానం కలుగుతుంది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈ రోజున రవిగ్రహానికి అలాగే రాహుగ్రహానికి బుధగ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు ఎవరైతే ఆచరిస్తారో వారికి గ్రహానుగ్రహానుకూలత అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది అని శాస్త్రం. రవిగ్రహానికి చాలా విశేషకరమైన ప్రభావం ఉంది. రవిగ్రహం అంటే సూర్యుడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదండి. అందుచేత ఈ రోజున రవిగ్రహం కనుక మన జాతక చక్రంలో బాగా లేనప్పుడు తండ్రితో విరోధాలు కూడా కలుగుతాయండి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు బదిలీలు కూడాను జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయసిద్ధిని సాధించడానికి రవికి సంబంధించినటువంటి జపతపాదులు ఈ రోజున ఆచరించడం చాలా మంచిది. రవిగ్రహానికి అధిపతి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే. ఆయన అష్టాక్షరీ మహామంత్రాన్ని గనక ఎవరైతే ఈరోజు జపిస్తారో భాగవతంలోని నారాయణ కవచాన్ని కానీ పురుష సూక్తాన్ని కానీ ప్రతిరోజు చదవటం వలన కూడాను రవిగ్రహ దోషం నుంచి నివారణ ఏర్పడుతుంది అని చెప్పేసి మనం భావించవచ్చు అన్నమాట. అందుచేత ఓం హ్రాం హ్రీం హ్రూం సహ సూర్యాయ నమః అనేటువంటిది రవిగ్రహానికి సంబంధించిన మూలమంత్రంగా చెప్పాల్సి ఉంటుంది. రవిగ్రహానికి సూర్యాస్తమం అయిన తర్వాత చపాతీలు అట్లాగే ఉప్పు లేకుండా స్వీకరించడం వల్ల కూడాను విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. రవిగ్రహాన్ని చక్కగా మనం అనుగ్రహింపచేసుకోవటానికి ఈ విధి విధానం పాటించుకోవచ్చు అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం
విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 59 నిమిషాలకు. తిథి త్రయోదశి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 7 గంటల 58 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 24 నిమిషాల నుంచి 5 గంటల 11 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 49 నిమిషాల నుంచి 12 గంటల 18 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:40 నిమిషాలకి. నేటి విశేషం దాన ఫల వ్రతం. ప్రతిరోజు కూడా ఫలములను దానం చేస్తూ ఒక నెల రోజుల పాటు ఆచరించదగినటువంటి వ్రతం అన్నమాట ఇది. ఈ వ్రతం వలన సకల కార్యసిద్ధి, ఆహార సౌఖ్యం, అనారోగ్య నివారణ మొదలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, చన్నీటితో మాత్రమే స్నానం చేయడం, చక్కగా సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, పగటి వేళ నిద్రపోకపోవడం మొదలైనటువంటి అంశాల ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ స్థితికి నిజంగా ఎదగగలిగాడు అనుకోండి, ఆ ఎదగగలిగినటువంటి వాడు ఎవరుంటాడో ఆయనలో ఉన్నటువంటి భావన పరిపుష్టతని పట్టుకుంటాయి మిగిలిన ప్రాణులు భాష అవసరం లేకుండా. ఒకప్పుడు అరుణాచలంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఏదో చెదపురుగులు పడిపోయినట్టుగా పడిపోయేవారు మనుషులు. ఆ పెద్ద పుల్లు అవిని శవాల్ని ఈడ్చి తెచ్చుకొని కొండ మీద పెట్టుకుని తింటూ ఉండేవి. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాయి మీద కూర్చున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు ఊరు విడిచిపెట్టి. ఆయన నేనెక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళడానికి చోటు ఏముందన్నారు. ఆయన ఎప్పుడు నేను ఆత్మని అన్న అనుభూతిలో ఉండేవారు. ఒక పెద్ద పులి ఒక శవాన్ని ఈడ్చుకొచ్చి తింటోంది. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు రాయి మీద. పళనిస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మెల్లిగా వచ్చి, భగవాన్ అక్కడ పెద్ద పులి ఉంది, వచ్చి చేయండి అన్నారు. ఆయన అన్నారు, ఓ వారు ఉన్నారా, వారు మన్నేం చేస్తారు అన్నారు. ఆయన పెద్ద పుల్ని కూడా అది ఇది అనేవారు కాదు, పావుని కూడా వారు ఉన్నారు, వారు వచ్చారు, వారు వెళ్ళారు అంటూ ఉండేవారు. అందులో ఉన్న ఆత్మ ఇందులో ఉన్న ఆత్మ కన్నా భిన్నం కాదు, అది ఆయన అనుభవం. అలాగే జ్ఞాని మనకు అర్థం కాడు. అర్థం కాలేదు కాబట్టి జ్ఞాని గురించి తప్పుగా మాట్లాడితే ఎలా, తక్కువ చేసి మాట్లాడితే ఎలా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయంతే. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మనోభావాన్ని పులి గమనించింది. అది 2 కాళ్ళు చాపి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అంటే క్రౌర్య స్వభావం కలిగినటువంటి ప్రాణులు కూడా ఆ స్థాయికి వెళ్ళినటువంటి మహాపురుషుల యొక్క సన్నిధిలో ఆ శాంతిని పొందే. కాబట్టి అమ్మ నువ్వు అభయముద్ర పట్టావు, ఇలా అభయముద్ర పట్టింది అంటే ఇలా చూపిస్తోంది అని. పైకెక్కు. మనిషిగా పుట్టింది కేవలం తినడానికి పడుకోవడానికే కాదు, సంపాదించడానికి. ఆ మాటకొస్తే నిజానికి మిగిలిన ప్రాణుల కన్నా అవసరములు చాలా తక్కువ ఉండేది జంతువులకి.
మనిషికి ఉన్నన్ని అవసరాలు జంతువులకు లేవు. చాలా అవసరాలు ఉండేవాడు ఎవరంటే మనుష్యుడు ఒక్కడే. అబ్బాయి బాగా పరిశీలనం చేసుకో, అన్నిటికన్నా పెద్ద అవసరం ఇంకొకటి ఉంది, నిత్యానందకరి నువ్వు ధరించడం. వీటిల్లో పడి ఆగిపోకు, పైకి ఎక్కే ప్రయత్నం చెయ్యి. నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే, నువ్వు ఆత్మ అని ఎరుకలోకి రావడం నీకు మొదలైతే నీకు భయం అన్నమాట ఉండదు. భయము ఒకరు తొలగించేది కాదు. ఒకసారి తొలగించినా ఇంకొకసారి భయం లేకుండా ఉంటాడన్న నమ్మకమే ఉండదు. ఇప్పుడు పోయింది భయం, కానీ దాని నుంచి తప్పుకోవడమే భయపడ్డానికి ఒక కారణం కావచ్చు. ఎవరి మీదకో వచ్చి ఎక్కడి నుంచో పెద్ద పాము మీద పడింది, అనుకోకుండా వెనక్కి దూకాడు, అది కాటు వేసింది, పాదం పక్కకెళ్ళిపోయింది కాబట్టి తప్పుకుంది, కాటు భూమి మీద తగిలింది. ఈలోగా వెనక్కి పెరిగెత్తాడు, ఈలోగా పాము ఎవరో వస్తున్నారని అటు పక్కకి పోయింది. భయం పోతుందని మీరు అనుకుంటున్నారా? వాడిది తలుచుకు 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 భయపడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ ఊరు మారిపోయి 7 అంతస్తుల మేడెక్కి కూర్చున్నా ఇది చెప్పి భయపడతాడు. అంటే భయం అనేది ఒక సందర్భంలో వస్తుంది, ఆ సందర్భంలో పోయింది కాబట్టి ఇంకెప్పుడూ భయం ఉండదని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పోతుంది? నువ్వు పైకి ఎక్కగలిగితే, ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయడం మొదలెడితే నీకు క్రమంగా భయం పోతుంది. ఆ నిర్భయ స్థితి పైకి ఎక్కితే వస్తుంది సుమా. అయితే అంతేనా? కాదు. లౌకికంగా ఆ తల్లి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నీకు భక్తి ఉండి, భక్తి అంటే మౌఢ్యమయ్యి కాదు, ధార్మికమైన మార్గంలో ప్రయాణం చేస్తున్న వాడవై, కనీసం ధర్మం మీద అనురక్తి ఏర్పడిన వాడవైతే, నీకు ఒకనాడు ఆపద ఏర్పడి భయం ఏర్పడితే అమ్మా అని పిలిస్తే వచ్చి కాపాడి నిన్ను పైకెత్తడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధమే. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ఇప్పటికీ కూడా నేను ఎన్నో చోట్ల చూశాను, పిల్లలు పాఠశాలకు వెడుతున్నప్పుడు, బయటికి వెడుతున్నప్పుడు తల్లి ఈ శ్లోకం చెప్పి ఆశీర్వచనం చేసి పంపిస్తూ ఉంటుంది. సర్వదా సకల కాలములయందు, సర్వదేశేషు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ దేశమునందున్నా, ఏ కాలమునందున్నా, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి. ఓ భువనేశ్వరి, ఓ జగన్మాత, వాళ్ళని కాపాడు. పాతుత్వాం భువనేశ్వరి అని రక్ష పెట్టి పంపింది. రక్ష పెట్టి పంపినందుకు ఏమైంది? సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ధర్మమునందు అనురక్తి కలిగిన వాడికి భయం ఏర్పడినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు, ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నువ్వు ధర్మాన్ని పట్టుకున్న వాడివైతే చాలు. కాదు, ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేద్దామన్న ఆలోచన ఎందుకు కలుగుతుందో తెలుసా? సర్వనాశనం అవ్వడానికి అలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అవతలవాడికి అమ్మవారి రక్ష, దాని వలన యువతలవాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే ధార్మికమైన నడవడి ఏది ఉన్నదో అది నిజమైన భక్తి. అప్పుడు ఆ తల్లి భయాన్ని పోగొట్టి కాపాడుతోంది. సాధారణంగా ఇలా వరముద్ర, ఇలా అభయముద్ర పెట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా పాదములు పట్టుకో, నీలో మార్పు తెచ్చుకో, 10 మంది హితం కలిగేటట్టుగా ప్రవర్తిస్తానని నీ జీవితంలో మనసులో మార్పు తెచ్చుకుని మొదలుపెట్టు. నేనున్నాను, నిన్ను కాపాడతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవేంద్రుడు తన తల్లికి నమస్కరించి యుద్ధరంగంలో అదృశ్య దివ్యవాణి ఏం చెప్పిందో ఆ వివరాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న అదితీదేవి ఇలా అంది, నాయనా, 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవే అని 1000 తలలున్న విష్ణుమూర్తే దిగిరావాలని స్వయంగా దివ్యవాణి చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు?
ఏమి బాధపడద్దు. 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవని 1000 తలలున్న విష్ణుమూర్తే దిగి రావాలని స్వయంగా దివ్యవాణి చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు చెప్పు? నీ సహచరులు ఏం చేయగలరు? ఇలాంటి సంక్లిష్ట విషయాల్లో నేను కూడా మీకు ఏం చేయగలను? కనుక మీ తండ్రిగానైనటువంటి కశ్యప ప్రజాపతి గారినే ప్రార్థించండి. మీరు మళ్ళీ బలిచక్రవర్తిని గెలిచే ఉపాయం చెబుతారు. ఆయన సత్యవాది, ఆయన నోటి వెంట వచ్చిన మాట పొల్లుపోదు అన్నది అదితి. అది విని దేవతలు అదితీదేవినే ముందుంచుకొని కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి ఆయన నారచీరలు కృష్ణాజనము పట్టుకొని తపోదీక్షలో ఉండి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అదితీదేవి దేవతలు కూడా ఆయనకి సాష్టాంగ వందనాలు చేసి నిలబడ్డాక ఆయన అనుమతితో దేవేంద్రుడు తన గోడంతా మళ్ళీ చెప్పుకున్నాడు. అమ్మతో వెళ్ళారు వీళ్ళంతా కూడా. మా పని ఇట్లయిపోయింది, మేమంతా ఓడిపోయాం, మేమంతా దేవతలు అనిపించుకొని ఏం ప్రయోజనం? 100 తల నుండి ఏం ప్రయోజనం? ఇన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం? ఏడ్చుకుంటూ వెళ్ళారు పాపం. అమ్మ సమాధానం చేసి నాన్న దగ్గర తీసుకొచ్చింది. నాన్న దగ్గర అంతా నివేదించుకున్నారు. అంతా విన్న కశ్యప ప్రజాపతి ఒక్క క్షణం ఆలోచించి, నాయనలారా, ఇలాంటి పనులు మనం స్వతంత్రించి చేయరాదు. మనం సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, ఆ దేవదేవుడికే జరిగిందంతా విన్నవిద్దాం అన్నాడు. నా తపశ్శక్తితో కానీ లేక మీ యొక్క శక్తితో కానీ ఏదో సొంతంగా మనమంతా ఏర్పాటు చేసుకొని యోచన చేసుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళేది ఇవన్నీ కూడా మనం చేయటం సరిగలేదు. అందుకని మనము బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, అక్కడ మనం నివేదించుకుందాం. కశ్యపుడే స్వయంగా బయలుదేరి వస్తానంటున్నాడు కనుక దేవేంద్రాదులు సంతోషించారు. తల్లిదండ్రులు ఇద్దరినీ ముందర పెట్టుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. నాన్న అమ్మ ఇద్దరు వచ్చేశారు, బ్రహ్మలోకానికి వచ్చారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పెద్ద వేద సభ ఏదో జరుగుతుంది. ఆ సభలో వేదవేత్తలైన పండితోత్తములు మనోహరంగా వేద మంత్రాలు పఠిస్తున్నారు. బాగా అంతా పెద్ద మంత్రాలు పఠిస్తున్నారు. అలా పఠించేటప్పుడు నిదానంగా ఒక్కొక్క పదాన్ని పలుకుతూ ఏ పదాన్ని ఏ యజ్ఞకర్మలో వినియోగించాలో, దాని అర్థ నిర్వచనమేమిటో, దానిలోని అక్షరాలను ఎలా ఉచ్చరించాలో, ఆ మంత్రాలలో పదవి భాగం ఎలా చేయాలో, ఆ పదాలకు క్రమపాఠం ఎలా చెప్పాలో చర్చించుకుంటూ మంత్రగానాలు చేస్తున్నారు. ఆ సభలో యజ్ఞ విధానవేత్తలు, శబ్ద ఉత్పత్తివేత్తలు, మీమాంస శాస్త్రవేత్తలు మొదలైన మహాపండితులు అందరూ కూడా ఉన్నారు. వేదాలు, వేదాంగాలు, వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర విద్యలు, శాస్త్రాలు, పురాణాలు, భాష్యాలు మొదలైన విద్యలన్నీ రూపుదాల్చి ఆ సభలో కూర్చొని ఉన్నాయి. అత్రి, భృగువు, వశిష్ఠుడు మొదలైన మహర్షి ఉత్తములందరూ క్షణాల దగ్గర నుంచి యుగాల దాకా ఉన్న కాలదేవతలు మొదలైన దివ్య పురుషులు అంతా కూడా ఆ సభలో సభాసదులుగా ఉన్నారు. అటువంటి మహాసభలో అడుగుపెట్టేసరికి దేవతలంతా ఏకాగ్రచిత్తులై మౌనధారులై బెరుకుగా అడుగులు వేసుకుంటూ లోపలికి ప్రవేశించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ శిరస్సులు ఆయన పాదాలు కానించి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడి పాదస్పర్శ తగిలేసరికి దేవతలంతటి వారికే తమలోని పాపాలన్నీ తొలగిపోయినట్లు, కొత్త శాంతి ఉదయించినట్లు దివ్యానుభూతి కలిగింది. దేవతలంతా ఇలా అదితి కశ్యపులను వెంటబెట్టుకొని తన దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై వారితో ఇలా అన్నాడు, దేవతలారా, మీరందరూ ఎందుకోసం ఇక్కడికి వచ్చారో నాకు అర్థమైంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. బలిచక్రవర్తిని జయించగలవాడు జన్మిస్తాడు. ఆయన ఎవరో మీకు ఇప్పటికే కొంత తెలుసు. ఎందుకంటే మీకు వినిపించిన దివ్యవాణి ఆ సూచనలు మీకు ఇచ్చింది. అయినా నేను ఒక మాట చెబుతాను,
ఆయన ప్రతిబింబాన్నే నేను ఈ మాటను బట్టి మీరు ఆయన ఎవరో అర్థం చేసుకోండి. ఆయనే దేవతలమైన మనందరికంటే ముందు పుట్టినవాడు. ఆయనను గురించి మనం తెలుసుకోలేం. ఆయనకు మాత్రం మనందరి గురించి తెలుసు. బలిచక్రవర్తికి విజయాన్ని కలిగించింది ఆయనే. రేపు మీకు విజయాన్ని కలిగించబోయేది ఆయనే. ఆయన అనుగ్రహంతోనే ఆయన గురించి 2 ముక్కలు మీకు చెప్పగలుగుతున్నాను. ఆయన ప్రస్తుతం ఒక మహాయోగ దీక్షను పూని ఎవరికీ సాధ్యం కానంత గొప్ప తపస్సు చేస్తున్నాడు. కనుక ప్రస్తుతానికి ఆయన్ని పలకరించే అవకాశం లేదు. కనుక దేవతలారా, మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి క్షీరసాగరానికి ఉత్తర తీరాన ఉన్న అమృతస్థానం అనబడిన క్షేత్రానికి వెళ్ళండి. క్షీరసాగరం అంటే ధ్రువ నక్షత్రానికి దగ్గరలో ఉన్న పాలపొంత. దానికి ఉత్తరంలో ఉన్న అమృత క్షేత్రం అంటే ధ్రువ నక్షత్రానికి పైన ఉన్నటువంటి దివ్యస్థానం. దేవతలారా, మీరు అక్కడికి వెళ్ళి తీవ్రమైన తపోదీక్షను పట్టండి. ఎప్పటిదాకా తపస్సు చేయాలంటే మళ్ళీ దివ్యవాణి వినిపించేదాకా చేయాలి. మాటిమాటికి లేయొద్దండి, అయిపోయింది తపస్సు అని. దేవతలారా, మీరు అమృత స్థానం అనబడేటువంటి క్షేత్రానికి వెళ్ళి తీవ్రమైన తపోదీక్షను పట్టండి. ఎప్పటిదాకా తపస్సు చేయాలంటే మళ్ళీ దివ్యవాణి వినిపించేదాకా చేయాలి. మనసులో పరమాత్ముడు కనపడేంత వరకు. ఈ మాట ఆ వాక్కులను పలికేది సాక్షాత్తుగా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ మీ తపస్సుకు తృప్తి చెందినప్పుడు మీకు వరం ఇస్తే ఇస్తాడు. అప్పుడు ఈ అదితి కశ్యపులు ఇద్దరూ ఆయన పాదాలను ప్రణమిల్లి, స్వామి నువ్వు మాకు పుత్రుడివై పుట్టు అని వరం కోరారు. ఆయన తథాస్తు అంటాడు. అప్పుడు మిగిలిన దేవతలంతా, దేవా నువ్వు మాకు తమ్ముడివి కావాలి అని వరం కోరుకోండి. ఆయన మళ్ళీ తథాస్తు అంటాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు కిటుకు చెప్తున్నాడు అన్నమాట. ఈ బ్రహ్మదేవుడే వరాలు చిటికి మటుకు ఇచ్చేస్తాడు. అదే వచ్చింది. ఈ వరాలు పొంది 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 ఇచ్చేశాడని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా పరమాత్మ నుంచి ఈ వరాలంతా పొంది మరో మాట మాట్లాడుకోకుండా మీ స్థానాలకు మీరు వెళ్ళిపోండి, వరాలు పొందండి అప్పుడు అని వరాలు పొందే విధానాన్ని కూడా చెప్పించాడు. వీళ్ళిద్దరూ అడగని పుత్రుడుగా పుట్టనేని, మీరంతా అడగండి తమ్ముడుగా పుట్టు అని, చాలు మిగతా నేను చూసుకుంటాను. ఈయన వరాలు ఇచ్చాయని కాబట్టి ఆ ట్రిక్కులు నేర్పించారు వీళ్ళకి. కానీ ఇప్పుడు తాను వరాలు ఇవ్వడు కదా, తనకు లేదు కదా ఆ శక్తి. తాను వరాలు ఇచ్చేశాడు కదా బలిచక్రవర్తికి. ఇంకా విరుగుడు కావాలి కదా, అంటే ఔషధి. ఆ విరుగుడు ఎవరి దగ్గర ఉంది? విష్ణుమూర్తి దగ్గర ఉంది. అందుకని ఆయన దగ్గర వెళ్ళమన్నాడు. మిగిలిన సంగతి ఆయనే చూసుకుంటాడు లేండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విని అదితి కశ్యపులు ఇతర దేవతలు కూడా బ్రహ్మదేవుడికి మళ్ళీ పాద నమస్కారాలు చేసి అట్నుంచి అట్టే క్షీరసాగరం వైపు ప్రయాణమయ్యారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి క్షీరసాగరపు ఉత్తర భాగానికి చేరగా అక్కడ ఒక విచిత్రమైన ప్రదేశం కనిపించింది. ఎన్నెన్ని క్షీరసాగరాలు ఉన్నాయో. ఇదంతా ఎక్కడ జరిగింది యుద్ధం అనుకోకండి, మొత్తం ప్రపంచమంతా జరిగిపోయింది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అసలు వెలుగే లేదు. ఆ ప్రదేశానికి హద్దులే లేవు. అక్కడ జీవ సంచారమే లేదు. అక్కడ కష్టపడి వెతకగా బ్రహ్మదేవుడు చెప్పిన అమృతస్థాన క్షేత్రం దొరికింది. వెంటనే దేవతలందరూ మౌన దీక్ష బట్టి పరమాత్మ అనుగ్రహం కలగాలనే సంకల్పంతో 1000 సంవత్సరాల ఏకదాటి తపోదీక్షకు పూనుకున్నారు. అట్లా పూనుకోకపోతే ఇక వీళ్ళు జయించలేరు. వారంతా వీరాసనం మీద కూర్చొని ఇక అనితర సాధ్యమైన తపస్సు మొదలుపెట్టేశారు. ఈ దీక్ష చివరికి వస్తూ ఉండగా కశ్యప ప్రజాపతికి లోపల నుంచి ఏదో దివ్య ప్రేరణ కలిగి వేదమంత్రాలు సారంతో కూడినటువంటి అద్భుత స్తోత్రం మొదలుపెట్టాడు. హరివంశంలో భవిష్య పర్వంలో 68వ అధ్యాయంలో
ఈ కశ్యపకృత పరమాత్మ స్తవం ఉంది. ఇది శ్లోకాల రూపంలో కాకుండా గద్య రూపంలో వేదమంత్రాల నుంచి ఏరుకు వచ్చిన పదాల కూర్పుగా కనిపిస్తుంది. ఈ స్తోత్రం చివరిలో కశ్యప ప్రజాపతి ప్రభో పరమాత్మ వరం కోసం తపస్సు చేసే మమ్మల్ని నువ్వు రక్షించు అనే ప్రార్థనా వాక్యాన్ని చేర్చాడు. కశ్యప ప్రజాపతికి నోటి వెంట అప్రయత్నంగా వెలువడిన ఈ వేదమయ స్తోత్రానికి పరమాత్మ పూర్తిగా కరిగి నీరైపోయి తాను అదృశ్య రూపంలోనే ఉన్న తన మాటలు మాత్రం దేవతలందరికీ స్పష్టంగా వినిపించేటట్లుగా దేవత శ్రేష్ఠులారా మీకు శుభమవుతుంది, మీకు వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, కావలసిన వరం కోరుకోండి అని మధుర మనోహరంగా పలికాడు. ఆ మాటలు వినగానే కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు, భగవన్ మీకు మా మీద ప్రీతి కలిగిందంటే మా జన్మను ధన్యమైనట్లే. ఎందుకంటే మాకు ఉన్న ఏకైక దిక్కు నువ్వే. నీకు మా మీద అనుగ్రహం కలిగితే, నువ్వు మాకు వరం ఇవ్వాలనుకుంటే నువ్వు ఈ అదితి గర్భంలో వామనుడు అనే పేరుతో జన్మించి ఈ దేవేంద్రుడికి తమ్ముడువై నీ జ్ఞాతులందరికీ ఆనందాన్ని కలిగించు అన్నాడు కశ్యపుడు. ఆ మాట వింటూనే దేవమాత అదితి కూడా దేవా మహాత్ములైన ఈ దేవతలందరికీ శ్రేయస్సు కలగటం కోసం నువ్వు నా కడుపున జన్మించాలని ప్రార్థిస్తున్నాను అంది. వెనువెంటనే దేవతలందరూ గొంతు కలిపి దేవదేవా నువ్వు మాకు తమ్ముడు మాత్రమే కాదు, నాయకుడువు, శరణ ప్రదాతవు కూడా అవు. అదితి కశ్యపులకు పుత్రుడవైతే మేము నిజమైన దేవతలం అవుతాం అన్నారు. దేవతలంటే ప్రకాశించేవారు. ఈ మాటలన్నీ విన్న విష్ణుదేవుడు ఇలా పలికాడు, దేవతలారా అలాగే కానియండి, మీరు కోరుకున్నది జరుగుగాక. మీకు ఎంతమంది శత్రువులున్నారో వారందరూ కలిసినా కూడా నా ముందు ఒక ముహూర్త కాలం కూడా నిలవలేరు. మీకు యజ్ఞాలలో భాగాలు తప్పిపోయాయి, వాటిని నేను మళ్ళీ పునరుద్ధరించి పెడతాను. దేవతలకు హవ్య భాగాలను, పితృదేవతలకు కవ్య భాగాలను యథాపూర్వకంగా మళ్ళీ వ్యవస్థ చేస్తాను. ఈ అతిథి కశ్యపుల మాట నేను కాదనలేను, వాళ్ళు చెప్పినట్లే చేస్తాను. మీరు ఇక నిర్భయంగా మీ ఇళ్లకు బయలుదేరండి అన్నాడు. ఆ మాటలకు పులకించిన దేవతలు అదృశ్యంగా ఉన్నటువంటి విష్ణు పరమాత్మకు రకరకాలుగా పూజలు చేసి అక్కడి నుంచి బయలుదేరి సరాసరి కశ్యప ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఆ ఆశ్రమంలో నియమనిష్టలు పాటిస్తూ వేదాధ్యయనం చేసుకుంటూ కాలం గడపసాగారు. కొంతకాలానికి అదితిదేవి గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి ఆమె తేజస్సు బాగా పెరిగిపోయింది. ఆమె ఆ గర్భాన్ని 1000 దివ్య సంవత్సరాలు భరించింది. అమ్మ, 1000 దివ్య సంవత్సరాలు. మనలాగా కాదు, 9 నెలలకే పుట్టేస్తాం, 7 నెలలకే చాలామంది పుడతారు. చాలా అవాంతరం, అట్లా తొందరగా పుడతారు చాలామంది. కానీ ఇది అట్లా కాదు. ఆమె ఆ గర్భాన్ని 1000 దివ్య సంవత్సరాలు భరించింది. 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాక ఆమె ఒక దివ్య బాలుణ్ణి ప్రసవించింది. దివ్య బాలుణ్ణి, నిజమే కదా. 1000 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడంటే గర్భంలో తాను ఉంటాడా? ఒక మాయను పెట్టేశాడు అంతే. తాను పాడు తాను ఉన్నాడు. ఆయనకెందుకు గర్భవాసం ప్రపంచంలో? పరమాత్ముడికెందుకు గర్భవాసం? మాయను పెట్టాడు అక్కడ, హాయిగా ఉన్నాడు. నిజానికి ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే ముల్లోకాల్లోనూ ఉన్నటువంటి దేవశత్రువుల తేజస్సులన్నీ ఆకర్షించేసి దేవతలను రక్షించే కార్యక్రమం ప్రారంభించేశాడు. అటువంటి ఆ బాలుడు నేల మీదికి అవతరించేసరికి దేవతలంతా పరమానంద పడిపోయారు. గర్భంలో ఉన్నప్పుడు ఆ శక్తి దేవతల జయం కోసం, దేవతల శక్తిని ఎవరెవరు మింగినారో, ఈ రాక్షసులంతా మింగారు కదా, ఆ శక్తులంతా మళ్ళీ చేసేసుకున్నాడు. గర్భంలో ఉండేటప్పుడే ప్రారంభం చేసుకున్నాడు ఆయన కార్యక్రమం. కానీ
ఈ లోపల ఉండేటువంటి మహానుభావుడు శక్తినంతా మింగేశాడు. విష్ణుమూర్తి కొత్త అవతారం తీసుకున్నాడనే వార్త ఎక్కడెక్కడో మూలల్లో జీవనం చేస్తున్నటువంటి దేవతా వర్గాల వారికి, మహర్షి వర్గాల వారికి నిమిషాల్లో చేరిపోయింది. కృతయుగంలో దేవతలంతా ఉండేవారు, అన్ని లోకాల్లో కింద కూడా ఉండేవాళ్ళు, మామూలుగా సంసారం చేసుకొని ఉండేవాళ్ళు. అప్పట్లో వారంతా గుంపులు గుంపులుగా అదితి ఆశ్రమానికి రావటం ప్రారంభించారు. ముందుగా గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు మొదలైన వారు అక్కడికి చేరుకొని ఆనందంతో వాద్యాలు, గానాలు, నృత్యాలు ప్రారంభించారు. ఒకే దేవతా వర్గాల్లో రుద్రగణాలు, ఆదిత్యగణాలు, విశ్వే దేవగణాలు, వసుగణాలు మొదలైన వారంతా వచ్చి బాలరూపంలో ఉన్నటువంటి శ్రీహరిని స్తుతించడం ప్రారంభించారు. మహర్షులైతే వందల సంఖ్యలో వచ్చేశారు. వారిలో సనక సనందాదులు, అత్రి మహర్షి, దత్తాత్రేయ మహర్షి మొదలైన వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా స్వామికి నమస్కరించి సేవించడం ప్రారంభించేశారు. చివరికి బ్రహ్మదేవుడే స్వయంగా అక్కడికి వచ్చి, ఈ బాలుడే సనాతనుడు, ఇతడు సాక్షాత్తుగా లోకేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అని ప్రకటించి బాలరూపంలో ఉన్నటువంటి శ్రీహరికి నమస్కరించి దేవఋషులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు లోకోత్తరంగా ఉంది. అతడి ఛాతి మీద కుడి ప్రక్క శ్రీవత్సము అనే పేరు గల పుట్టుమచ్చ ప్రకాశిస్తూ ఉన్నది. అనేక దివ్య సాముద్రికా లక్షణాలు కనిపిస్తున్నాయి. అటువంటి శ్రీ మహావిష్ణువు ఏమీ తెలియనట్లుగా దేవతల వంక చూసి, దేవతా శ్రేష్ఠులారా, ఎదిగిపోయాడు. అప్పుడే చిన్నపిల్లకాయం కాదు, ఇంత అయిపోయాడు. గుజ్జు గుజ్జుగా ఉన్నాడు, ముద్దు ముద్దుగా ఉన్నాడు, పొట్టి పుట్టిగా ఉన్నాడు, తెల్ల తెల్లగా ఉన్నాడు, గుండు గుండుగా ఉన్నాడు, ముద్దు ముద్దుగా ఉన్నాడు, చూడటానికి అద్భుతంగా ఉన్నాడు, పండులాగా ఉన్నాడు, మామిడి పండులాగా ఉన్నాడు. దేవత శ్రేష్ఠులారా, నేను మీకోసం ఏం చేయాలి, మీకు ఏం వరాలు ఇవ్వాలి అని అమాయకంగా అడిగాడు. ఆ మాటలు విన్న దేవేంద్రాదులు ఇలా విన్నవించారు. దేవదేవ, రాక్షసరాజైన బలిచక్రవర్తి మహోన్నతంగా వెలిగిపోతున్నాడు. అతడి తపస్సు, పరాక్రమము, ఇంద్రియ నిగ్రహము, వేద విజ్ఞానము అన్నీ ఉత్తమంగా ఉన్నాయి. అందుకనే ఆ మహాత్ముడికి బ్రహ్మదేవుడు అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చి ఉన్నాడు. అంతా ఉపజెపుతున్నారు పరమాత్ముడికి, ఆయనకేం తెలీదా? ఆ వరాల ప్రభావం వల్ల అతడు మా రాజ్యాలన్నీ గుంజేసుకున్నాడు. మాకు ఇళ్ళు లేవు, మేమంతా ఎక్కడో ఉన్నాం, మమ్మల్ని అతిక్రమించుకున్నాడు ఆ బలి. అతడికి ఉన్న వరబలం వల్ల మేము అతన్ని ఏమీ చేయలేకుండా ఉన్నాం. అతన్ని నిగ్రహించగల శక్తి నీకు ఒక్కడికే ఉంది. ఆ పని మరెవరి వల్ల కాదు. అందుకే ఆపదలన్నీ పోగొట్టే నిన్ను మేము శరణు పొంది ఉన్నాము. ఆ బలిచక్రవర్తిలో ఎన్ని ఉత్తమ గుణాలు ఉన్నా దేవతలకు హవ్య భాగాలు లేకుండా వాళ్లకు పితృదేవతల్లో కలిపేశాడు. వాళ్ళనందరినీ కూడా ఋషులను గౌరవిస్తున్న రాక్షసులను వారి మీద అధిపతులుగా పెట్టేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.